వాల్లభ్యం అంటే కోరిక. ఇక్కడ మీ కోరికలు తీరాలంటే మీ వ్యవసాయం అంటే మీ ప్రయత్నమే. మీ ప్రయత్నమే మీ కోరికలు తీర్చాలా. మీరు గొప్పవాళ్ళు అవ్వాలని నీలో కోరిక ఉంది, గొప్పవాడు అవ్వాలంటే నీ ప్రయత్నమే. ఎవడో వచ్చి భగవంతుడు వచ్చి గొప్పవాడు చేస్తాడంటే అది చేయడు. భగవంతుడు అందరినీ వచ్చి గొప్పవాడిని చేసేట్టుగా ఉంటే అందరూ గొప్పవాళ్ళే అవుతారు. అది మన ప్రయత్నమే. పుట్టుక మరణమే భగవంతుడు. తర్వాత మన జీవితాన్ని మన చేతుల్లో పెట్టినాడు. నువ్వు ఎలా చేసుకుంటే అలా ఉంటుంది నీ జీవితం. నువ్వు మంచిగా ప్రవర్తించుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా ప్రవర్తించుకుంటే చెడుగా ఉంటుంది. అంతేగాని తర్వాత భారం నా మీద వేయద్దు. ఆయన ఎప్పుడో చెప్పినాడు. శివుడు పుట్టుక చావుకే నేను కారణం, మధ్యలో జీవితానికి మీ జీవితానికి మీరే కారణకులు అని చెప్పేసినాడు వాళ్ళు. కాబట్టి మనం గొప్పగా ఉండాలంటే గొప్పగా అంటే కోటీశ్వరులు కావాల్సిన అవసరం లేదు. నీ నిత్యావసరాలకి నీ కోరికలను మితం చేసుకొని అపరిమితమైన కోరికలు అయిపోతే అవి తీరవు. నువ్వు మొట్టమొదట కష్టపడేది నేర్చుకోవాలి. మనిషి సోమరితనం ఉంటే ఏమీ చేయలేడు. లేజినెస్ ఈజ్ ద మోస్ట్ హోప్లెస్ డిసీజ్ అన్నాడు.